రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగస్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమా అంచనాలను నిలబెట్టుకుని అదరగొడుతోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతూ భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఈ మైతో సైన్స్ ఫిక్షన్ చిత్రం. జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కాగా 3 రోజుల్లోనే 400 కోట్ల మార్క్ దాటేసింది. ప్రభాస్తో సహా స్టార్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా కల్కి 2898 ఏడీ సినిమా ఓటీటీ రిలీజ్ ప్లాన్ను మేకర్స్ మార్చుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. కల్కి 2898 ఏడీ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్ దక్కించుకుంది. ఈ మూవీ హిందీ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకుంది. జూలై నెలాఖర్లోనే కల్కి చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్కు తీసుకురావాలని మేకర్స్ ముందుగా అనుకున్నారట. అయితే ఇప్పుడు ఆ ప్లాన్లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో ఓటీటీ రిలీజ్ను ఆలస్యం చేసేందుకు డిసైడ్ అయ్యారు. సెప్టెంబర్ రెండో వారంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.